జగన్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజం లో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు గురైనా ఇప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వాళ్ళ యొక్క పరామర్శకు వెళ్తున్నారు. మనం చూసాం తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్లారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారండి? జూన్ 5వ తారీఖున ఆయన గట్టి మందు తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గట్టి మందు తాగాడు. దాని తర్వాత చికిత్స పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. పోయి అంటే అప్పటికి మా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము బ్రహ్మ స్వీకారం చేశాం. మేము ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసం, యుద్ధం కోసం చనిపోయిన మనిషి కాదు. అతను స్వాతంత్రం 5 సంవత్సరాల పరిపాలన, వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయప్రాంతం చేసినట్టు వ్యక్తి. అతనికి సంవత్సరం ఏదో ఒకరితో విగ్రహం పెట్టి దాన్ని తీసుకుని ఈ రోజు కూడా అరాచకాలు. పేద మనిషి అంటే 10 కార్లు పరీక్షించాం. మేము వాళ్ళలాగా ఎక్కడ కూడా తాడు కట్టలేదు, వెళ్ళదని మేము చెప్పలేదు. ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ బయట ప్రజా చైతన్య యాత్రకి నేను, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఉంటాను. మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయట రాలేదు. వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాళ్ళు వేసారు, చెప్పులు వేసారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసారు. చెప్పా కదా, ఎలక తోకలు తీసుకొచ్చి ఎంత తోగినా కూడా అది నల్లగడ తలగా అవదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇలాంటి వ్యతిరేకుల్ని మనం చూసినాం. ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు. పొదల్లో నీవు 5 సంవత్సరాలు ఒకే ఒకసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఎప్పుడు కూడా నువ్వు కొనలేదు. మేము ప్రతి దానికి కూడా రెమెడీ, ఇంక్లూడింగ్ మేము మ్యాంగోస్ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉంటే నువ్వు కావాలని నువ్వు మనుషులు తీసుకెళ్లి పొగాకు పేర్లను నువ్వు తొక్కించావు. ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరు, రైతులు ఎవరు సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేశారు. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదం పొందుతాం, మన తీవ్రవాదంలో లష్కర్-e-తోబా అన్నీ ఉంటాయి, ఆ టైప్ లో ఒక ఉగ్రవాదంతో ఇక్కడ తీవ్రవాదం తీసుకొస్తున్నాడు తప్ప ఉన్మాత్రం ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆయన పార్టీకి సరిపోయింది. ఈ రోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమే మా పార్టీ చెప్పండి, ఇతని కోసం వచ్చాడు, పూలు చదువుతున్నాడు. వీళ్ళ కారు గుర్తిరిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించిన అక్కడెళ్ళి ఆగలేదు. కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలి. అలాగే క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను రా, నీకు వెళ్తాను, ఇంకా గొడవ చేయండి రా, నీకు ధైర్యం క్రిమినల్స్ కూడా కోసం వెళ్తున్నట్టు ఉంది. పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి వైఫల్యం కింద క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత, నేను ఎందుకు పదే చెప్తున్నానంటే సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం. ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. కానీ వీళ్ళు 3 రోజుల ముందు మాకు ఎలా పర్మిషన్ కావాలి అని ఏర్పాటు జరిగినప్పుడు చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ విలేజ్ ఉందో, రెంటపల్లి విలేజ్ ఉందో, ఆ విలేజ్ చాలా ఆ నేరో రోడ్డు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు 10 అడుగుల రోడ్డు, వెళ్ళడం రావడం కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే రోడ్లో ఉంటాయి. కాబట్టి ఒక Z+ సెక్యూరిటీ అనే వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి తీసుకొచ్చినప్పుడు 30,000-40,000 మందిని తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు, సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి, పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు.
అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని, అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే, సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి, రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళీ పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలామంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరులన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు, ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళు అనే గ్రామం, కోర్లకుంట వెంకటేశ్వర్లు అన్న, నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో, పోలింగ్కు ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టులు ఇచ్చుకున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది, ఈ రాజకీయం కొత్త కాదు. 40-50 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉంటారు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అనుకుంటా. అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది, ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడం లేదు. చాలా సంవత్సరాలు నీకు అనుచరునిగా ఉన్నా, చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా, కానీ ఈరోజు నీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంతోమంది మహానాయకులు చూసా, ఎంతోమంది లీడర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చూసినాను. రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను, వారికి ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పూర్వకాలం ఒకసారి మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే, మహాభారతంలో చూస్తే, ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధను చేతుల్లో అతని కబంధ హస్తాల్లో చిక్కొని కౌరవ సామ్రాజ్యానికంతా సర్వనాశనానికి కారణమయ్యాడో, ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల, మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని, నీ పార్టీని, ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు. అది గమనించమని నేను కోరుకుంటున్నాను. నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉన్నది కాబట్టి, ఇంతకుముందు నీ దగ్గర అంచరుగా ఉన్నది కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం. అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఓకే అమ్మా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల మరి యొక్క పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే
భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేపత్రిక తీసుకెళ్లారు. చికిత్స చేస్తూ ఉండగా 9వ తారీఖున అతను చనిపోయాడు. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. ఫాలోయర్ మీకు ఆయన మీరు అంటూ ఉంటారుగా, వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ 175 అని పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు. మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు. ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్. ఆ ప్రాంతంలో ఎవరినన్నా అడగండి, సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు వేస్తారా అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు. అతను చాలా బెట్టింగ్లు వేశాడు. మా జగన్ గెలుస్తాడు, 175కు 175 గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు. ఎంక్వైరీ చేయండి ఊళ్ళో. వరలరామయ్య అబద్ధాలు చెప్పడు, వాస్తవాలే చెబుతాడు. అతని తండ్రిని అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి, మీ అబ్బాయి బెట్టింగ్స్ వేశాడా అని అడగండి, చెబుతాడు. విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు, చాలా బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు. ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్. తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు. లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి, గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని. ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు. మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా, ఆ డబ్బు ఏం చేయాలి? గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా ధైర్యంతో వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ 175 అన్నారు కదా జగన్ గారు. మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు, వాడి కొంప మునిగింది. మీ మాటలు నమ్మాడు, కొంప మునిగింది. అసలు నన్ను అడిగితే యూ ప్రొవోకేటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యూ ప్రొవోకేటెడ్ హిమ్, యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్. నువ్వు వై నాట్ 175 అనకపోతే, పదే పదే చెప్పకపోతే, వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావుకి. మధ్యవర్తిత్వం డబ్బు కూడా పెట్టడానికి వచ్చేది కాదు. ఆ డబ్బు కూడా ఉపయోగించాడు.